ముందుగా ఈ సినిమా రిలీజ్ గురించి అలాగే సినిమాకి సంబంధించిన ప్రోగ్రెస్ గురించి మా దర్శక నిర్మాత భాస్కర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ప్రభంజనం అనేది ఒక 25 సంవత్సరాల థాట్ ప్రాసెస్. సో 20 సంవత్సరాల ఆలోచన ఈ రోజున ప్రభంజనం అనే సినిమాతోటి 18న ఈ నెల 18న విడుదల చేయబడుతుంది. దానికి మయూరి డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు సేకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మంచి థియేటర్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో ప్రతిసారి ఒకే సెంటెన్స్ 66 దశాబ్దాల స్వాతంత్రానంతర చరిత్ర, రోటీ కపడా ఔర్ మకాన్, గరీబీ హటావో లాంటి ఎన్నో స్లోగన్స్ వచ్చాయి. వచ్చినప్పటికీ 66 సంవత్సరాల తర్వాత ఈరోజు రోజుకి రవ్వంత రక్తాన్ని, కిడ్నీని అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఒక రోజువారీ కూలి, రైతు కూలి పల్లె స్లమ్స్లో, పట్టణ స్లమ్స్లో ముగ్గిపోయేటటువంటి వాళ్ళు అవసరానికి రవ్వంత రక్తాన్ని, కిడ్నీని అమ్ముకోవాల్సి వస్తే అదే రూపంలో ఎలక్షన్ అప్పుడు ఓటును అమ్ముకోవాల్సి వస్తే దీనికి కారణం ఆ ఓటర్ని ఈ స్థితికి తెచ్చిన ఈ వ్యవస్థ అనేది ఈ ఆలోచన ఈ ప్రభంజనమైన సినిమాలో ఈ ఎన్నికల ముందు డెఫినెట్గా ప్రజలను ఉద్దేశించి తీసింది ఇది. సో ప్రజలు దీన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళరు. దాన్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, ఓటర్ని ఎడ్యుకేట్ చేసి, అజిటేట్ చేసి, ఆర్గనైజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఈ సినిమాను చూసి ఈ సినిమా ఉన్న థాట్ ప్రాసెస్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నందుకు థ్యాంక్స్ సార్. ఎలక్షన్ ముందు రావాల్సిన ఈ సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ సినిమా మా యూనిట్ సభ్యులతో పాటు మా శ్రేయోభిలాషి ప్రసన్న గారు మాత్రమే చూశారు బయట నుంచి. ఆయన ఈ సినిమా చూశారు కాబట్టి ఆయన స్పందన చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. భాస్కర్ గారు 100% ఈ సినిమా చూసిన తర్వాత తెలిసింది ఒక గట్స్ ఉన్న నిర్మాత అని. వ్యవస్థలో ఉన్న లోపాలని కొట్టొచ్చినట్టు డైరెక్ట్ ప్రతిదీ కూడా ఏదో వ్యంగ్యంగానో లేకపోతే కనబడినట్టు కాకుండా స్ట్రైట్ హిట్ చేశారు. ఆరోగ్య పథకాలను పెట్టి టెంపరీగా ఓట్లు లాక్కుంటానికి కాదు, ఆరోగ్య పథకాల బదులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి ఆ హాస్పిటల్స్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే మన పౌరులందరికీ ఉపయోగం ఉంటుంది. అలాగే విద్యను ప్రైవేటు విద్య ద్వారా చేసి అలా కాకుండా గవర్నమెంట్ విద్య ద్వారా చేస్తే ప్రతి పౌరుడికి పనికొస్తుంది. ఇట్లాంటి టెంపరీ పథకాలతో ఓటర్ని బిస్కెట్ వేసి ఆ బిస్కెట్కి ఓటర్ని ఎర్రగా చేసుకుని పవర్లోకి రావటం అనేది కరెక్ట్ కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు కూడా ఇదే జరుగుతుందని కొట్టొచ్చినట్టు భూతత్వంలో చూపించినట్టు చాలా బాగా చేశారు. ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా భాస్కర్ గారు. అది 100% ప్రతి పౌరుడు ఆయన అభినందించాల్సిన విషయం. అలాగే ఇప్పుడు మనం అంబేద్కర్ మనకి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే ఆ రిజర్వేషన్ సౌకర్యం ద్వారా ఎంతోమంది విపరీతమైన ఆస్తిపరులు అవ్వటం, వాళ్ళ పిల్లలు ఏదో ఆ ఫెసిలిటీని అనుభవించటం, స్టిల్ ఇంకా నిరుపేదలు అది అనుభవించలేకపోవటం, ఆ సమస్యలు ఇవన్నీ కూడా ఇవాళ వ్యవస్థలో ఉన్న ప్రతి లోపాన్ని కొట్టొచ్చినట్టు చూపించి ఇవాళ ఆయన 25 సంవత్సరాల నుంచి ఈ స్క్రిప్ట్ను వర్కౌట్ చేసుకుంటూ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఇచ్చేసి ప్రతి పౌరుణ్ణి ఓటరు అంటే ఆ ఓటుకి నోటు, నాటు సారా, క్వార్టర్ బాటిల్ అది కాదు. ఓటు అంటే అది ఒక పవర్ఫుల్ వెపన్. ఆ ఆయుధం ద్వారా ఎవరినైనా మనం దించేయచ్చు, ఎవరినైనా ఎక్కించవచ్చు. మనం ఏలేవాడు మనకి ఒక పెళ్లి చేసుకుంటే ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఎట్లా అంటాడని చెప్పి చరిత్రలు చూస్తున్నాం. అటు ముందు చరిత్రలో, ఇటు వెనక చరిత్రలో మనల్ని ఏలేవాడు, మనల్ని మీద పెత్తనం చేసేవాడిని ఈ చరిత్రలు చూడకుండా జస్ట్ నోటుకి, క్వార్టర్ బాటిల్కి మనం అమ్ముడైపోయి మన మీద పెత్తనం చేసేవాడిని మనం ఒక సన్యాసిని తెచ్చుకుంటున్నాము, ఎట్టండాలు తెచ్చుకుంటున్నాము. అది కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకుని చెయ్యాలి అనేది ఇవన్నీ చెబుతూ చాలా బోల్డ్గా డెఫినెట్గా ఇది ఒక పార్టీ అని కాకుండా వ్యవస్థనే డైరెక్ట్గా వ్యవస్థలో ఉన్న లోపాలను కొట్టొచ్చినట్టు చెప్పి, ఒక పార్టీ అని అంటే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతాం, విచ్చలవిడిగా సారానో లేకపోతే ముందు పారించడం కాదు. ఎలక్షన్ నిర్వహించి ఎలక్షన్ పరిధిలో చేసుకుంటే ఎలా ఉంటుంది, అంబేద్కర్ ఆశయాలకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నీ కొట్టొచ్చినట్టు చూపించి ఇవాళ 14th అంబేద్కర్ జయంతి. ఈ జయంతి రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టారు. అట్లాగే ఆయన పేపర్ యాడ్లో కూడా చూసాం. ఒక బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఒక ఫూలే జయంతి, ఒక అంబేద్కర్ జయంతి.
ఈ మాసం అనేది సామాజిక మాసం, సామాజిక న్యాయం జరిగే మాసం. ఈ సామాజిక న్యాయం మాసంలో మేము ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈ సినిమా చేయటం, దీనికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్ రైటరు, ఆర్పి పట్నాయక్ గారు లాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు, వీళ్ళ మ్యూజిక్ ఎన్ని చేస్తే ఈ మ్యూజిక్ ఎంత సక్సెస్ అయ్యింది అని అంటే మనం ఆల్రెడీ చూసాం. పవన్ కళ్యాణ్ గారి పాటకి ఈ పాటను పెట్టుకున్నారు. ప్రతి పార్టీ, ప్రతి పల్లెలోనూ, ప్రతి ఊరిలోనూ ఈ పాటను ప్లే చేస్తుందంటే ఇది ఎంత సూపర్ హిట్ అయితే ఆ పాటను ప్లే చేస్తుందో మనం చూస్తాం. గతంలో 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టి తెలుగుదేశం ప్రపంచం వచ్చిన కొత్తలో ఈనాడు పాట ప్రతి పల్లెలోనూ ప్లే అయింది. ఇవాళ ఈ ప్రపంచం పాట ప్రతి పల్లెలోనూ ప్లే అయింది. ఈనాడు పెద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి ఇది భాస్కర్ గారు ఒక నిర్మాత దర్శకుడిగా, లేకపోతే దీంట్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి వీళ్ళందరూ చేయడం కాకుండా పౌరులకు ఉపయోగపడే సినిమా అని చెప్పి అర్థం చేసుకుని మనందరం చేయాలి. దీంట్లో ఇండస్ట్రీస్ కాదు, నాకు పౌరులు, నాకు ఇది ముఖ్యమని చెప్పి ఒక ఇండస్ట్రియలిస్ట్ తను రావటం, ఇలా ప్రతి ఒక్కళ్ళు యూత్ సమాజానికి ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అనేది కొట్టొచ్చినట్టు చూపించిన ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా ప్రపంచం యూనిట్ది కాదు, ఇది మనందరి సినిమా, ప్రతి పౌరుడి సినిమా. ఇది మనందరం మస్ట్గా చూసి ఈ సినిమాని అద్భుత విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజు పెడితే ఈరోజు ప్రతి 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతున్నా ఇంకా ఎక్కడైతే ఆ అవకాశాలు దొరకాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా రాలేదు ముందుకి, ఎందుకు రాలేకపోతున్నారు అనే ఒక ఆలోచన నుంచి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చారు భాస్కర్ గారు. అది నన్ను కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కానీ బాగా కదిలించింది. డెఫినెట్గా మేము కూడా మీతో పాటు ఉంటామని వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు సపోర్ట్. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి, అందరినీ ఆలోచించేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా. ఈ సినిమాలో ఇంకో కథానాయకుడిగా మనకు కనిపించిన సందేశ్ మాట్లాడేసింది. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మహానుభావుడిని స్మరించుకుంటూ ప్రభంజనం పే బ్యాక్ టు ద సొసైటీ, ఇది ఒక వాస్తవంలో నుంచి పుట్టిన సినిమా, ఒక జీవితంలో నుంచి పుట్టిన సినిమా. వేండ్రాతి భాస్కర్రావు గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. సో సబ్జెక్టు చెప్పినప్పుడు నిజంగా ఆయన ఎన్నో కమర్షియల్ సినిమాలు వస్తున్నప్పుడు అతను కూడా ఆ కొత్త పొంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఒక సామాజిక బాధ్యతతో ఆయన ఈ సినిమాని తీయడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భాస్కర్రావు గారు. ఇటువంటి ఇన్స్పిరేషనల్ ఫిలింలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి సంగీతం కానీ సాహిత్యం కానీ. పాత సినిమాల్లో మనం చూసేవాళ్ళం అండి, కథకి సాహిత్యానికి సంబంధం ఉండేది. చాలా రోజుల తర్వాత ఈ పాటలు కథకి సాహిత్యానికి చాలా సంబంధం ఉన్నటువంటి విషయం ఈ సినిమాలో మనం చూస్తున్నాము. సో ఒక సామాజిక బాధ్యతను వాళ్ళు ఎలా నెరవేర్చారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఫీల్ అయ్యారు అనేది చాలా చక్కగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ టైంలో ఈ సినిమా ప్రతి ఒక్క ఓటరు చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్క పౌరుడు చూడవలసిన సినిమా. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి సినిమాని ఆదరించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. సో ఆ క్యాప్షన్ కూడా చూడొచ్చు మీరు, పే బ్యాక్ టు ద సొసైటీ. సో ఈ సినిమాని మీరందరూ ఎస్పెషల్లీ పత్రికల వారు ప్రజల యొద్దకు తీసుకెళ్ళి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఐ రియలీ థ్యాంక్ డైరెక్టర్ సార్, ఎందుకంటే నన్ను నమ్మి అంత పెద్ద రోల్ నాకు ఇచ్చేందుకు సార్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఐఏఎస్ క్యారెక్టర్ అంటే ఐ హ్యావ్ టు బీ వెరీ బోల్డ్, డైరెక్ట్గా ఫోర్స్గా మాట్లాడాలి, బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. సో చాలా వర్క్ హార్డ్ చేసినాం ఈ మూవీకి. మేబీ మై క్యారెక్టర్ నుంచి, రోల్ నుంచి, నాట్ ఓన్లీ మీ, మేబీ ఆల్ ద టెక్నికల్ పీపుల్ ప్రభంజనంలో వర్క్ చేసిన అందరూ అంత హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అందరూ హార్డ్ వర్క్ తెలుస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. 18th మూవీ రిలీజ్ అవుతుంది. సో మీరందరూ ప్రభంజనం మూవీకి సపోర్ట్ చేయాలి. దెన్ ఈ మూవీ అంటే ఇట్స్ ఎడ్యుకేటింగ్ ద ఓటర్. ఓట్ వేయకముందు ప్లీజ్ ఈ మూవీని చూడండి. యూ హ్యావ్ టు పే బ్యాక్ టు సొసైటీ. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మనో ఫెసిలిటీ మాత్రం చూసుకుంటాం. బికాజ్ బయట ఎంతో మంది కష్టపడుతున్నారు, ఈవెన్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఫుడ్స్. మనం ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాగ్ ఉండాలి, వీ హ్యావ్ టు బీ నైస్, అలా ఉన్నారు. సో అలా ఉండకూడదు. సో ప్లీజ్ వాచ్ ప్రభంజనం మూవీ అండ్ దెర్ ఈస్ వన్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో ఓట్ వేయక ముందు ఈ మూవీని చూడండి అండ్ ఐ నీడ్ ఆల్ యర్ సపోర్ట్ ఫర్ దిస్ ప్రభంజనం మూవీ. థ్యాంక్ యూ.
5 సంవత్సరాల ఆలోచన రిజర్వేషన్ ఉపయోగించుకొని, రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వచ్చిన అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమంతట తాము వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి రిజర్వేషన్ వాడుకోకుంటేనే అదే జాతికి చెందిన రోజువారీ కూలి, రైతు కూలి బిడ్డలకు దొరుకుతుందన్నది కాన్సెప్ట్. అండ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ షుగర్ కోటెడ్ బిల్ ఇస్తున్నాం దీనిలో. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కాంట్రవర్సీ.